నిజంగా అంత చిన్న వయస్సులో ధర్మరాజు గారు చూపించినటువంటి పరిణితి, ధర్మరాజు గారు చూపించినటువంటి సహనం శ్లాఘనీయం. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, చాలా చిన్నవాళ్ళుగా ఉండగానే దుర్యోధనుడు ఒక లెక్క కట్టాడు. భీముడు ఉన్నంతకాలం పాండవుల్ని మట్టు పెట్టడం కుదరదు. చిన్న వయస్సులోనే భీముని యొక్క బలం అటువంటిది. ఒకప్పుడు భీముడు పసిపిల్లవాడిగా ఉండగా కుంతీదేవి మీదకి ఒక పులి దూకితే ఆమె తొందరపాటులో లేచి పరిగెత్తినప్పుడు ఆ చేతిలో ఉన్న పిల్లవాడు జారి కొండ శిఖరం మించి కింద పడిపోయాడు. ఆ పడినప్పుడు ఒక బండరాతి మీద పడ్డాడు. పడితే బండరాయి వ్రక్కలైపోయింది, కానీ పిల్లవాడికి ఏం అవ్వలేదు. పుట్టుకతో ఆయన అంతటి బలశాలి. సహజంగా దుర్యోధనుడి యొక్క కన్ను ఎవరి మీద ఉంటుంది? భీముడి మీద ఉంటుంది. దానికి తగినట్టే భీముని యొక్క ఉత్సాహం కూడా అటువంటిది. ఎందుకని అంటే, కొంతమందికి బలం ఉంటుంది, కానీ దాన్ని ప్రదర్శించడానికి సంశయం ఉంటుంది. మనకెందుకండి అని నిద్రాణంగా ఎక్కడో మూల కూర్చుని ఉంటాడు. అటువంటి వాడికి బలం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒక్కొక్కడికి ఏ బలం లేకపోవచ్చు, కానీ మానసికంగా మంచి ఉత్సాహవంతుడై ఉంటాడు. అందుకే వాళ్ళు లోకానికి ఉపకారం చేస్తూనే ఉంటారు తప్ప నా శరీరం బడలిపోయిందన్న మాట వాళ్ళ యందు ఉండదు. ఆ ఉత్సాహం గొప్పది. హనుమ యొక్క జీవితం ఎలా ఉంటుందో అలాగే భీముడు కూడా అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడు ఒక ఎత్తు, ఆయన ఉత్సాహం అటువంటిది. బాల్యక్రీడలలోనే ఈ దుర్యోధనాదులందరూ కూడా చెట్టు మీదకి ఎక్కి కాయలు కోస్తుంటే ఆయన చెట్టు కిందకు వచ్చి దాన్ని మొదలు పట్టుకుని ఊపేవాడు. కాయలతో పాటుగా దుర్యోధనుడు సోదరులతో కలిసి కింద పడిపోతుండేవాడు. ఆయన బలము ఉత్సాహము అటువంటివి. ఇది బాల్యక్రీడగా తీసుకునేవాడు కాదు దుర్యోధనుడు. అతని దృష్టి ఎప్పుడూ సింహాసనం మీదే, రాజ్యాధికారం మీదే. కాబట్టి ఈ భీముడు ఉండగా పాండవుల్ని మట్టు పెట్టడం కుదరదు, ఓడించలేం. ముందు భీముడిని చంపేయాలి. అందుకే ఎంతకి తెగించాడంటే, కాలకూట విషాన్ని తీసుకొచ్చి అన్నంలో కలిపి ఎవరికీ తెలియకుండా భీముడి చేత తినిపించాడు. ఒకానొకప్పుడు భయంకరమైనటువంటి సర్పముల చేత కాట్లు వేయించాడు. అటువంటి స్థితిలో కూడా భీముడికి దేవతల యొక్క అనుగ్రహం కాపాడింది. పైన ధర్మరాజు గారి యొక్క ధర్మానుష్ఠాన బలం కాపాడింది. ఆయన పైన ఉన్నాడు కాబట్టి కింద తమ్ముళ్ళకి ఉన్నటువంటి ధర్మమునందున్న అనురక్తి ఆయన్ని రక్షించింది. అందుకే ఒకానొకప్పుడు గంగానదిలో తోసేస్తే ఎక్కడో పాతాళలోకానికి వెళ్ళిపోయినటువంటి వాడు వాసుకి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. వాసుకి అనుగ్రహం పొందడం కాదు, కొన్ని వేల ఏనుగుల బలాన్ని పొందడానికి కావలసినటువంటి రసాన్ని తాగాడు. అక్కడ తాగి అంత గొప్ప బలంతో అన్ని భూషణములతో పైకొచ్చి తల్లి దర్శనం చేశాడు. అయితే ధర్మరాజు గారి గొప్పతనం అంతా ఎక్కడుందంటే, కుంతీదేవి మనసులో తల్లడిల్లిపోతోంది. ఆ రోజు భీముడు రావడం ఆలస్యమైంది. ఇంటికి పిల్లవాడు రావడం ఆలస్యం అయిపోతే సహజంగా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఏమైపోయాడో భీముడు, ఏమైపోయాడో భీముడని బెంగపెట్టుకుంది. ఆలస్యంగా భీముడు ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్నంతటినీ చెప్పాడు. తనకి విషాన్నం పెట్టడం, దాని చేత మగత కలగడం, అది తన ప్రాణహరణం చెయ్యలేకపోవడం, గంగానదిలో తోయించడం, తాను గంగలోకి వెళ్ళిపోవడం, పాతాళలోకానికి వెళ్ళడం, వాసుకి మొదలైనటువంటి వారిని దర్శించడం, దానికి తోడు ఆ కుంతీదేవి యొక్క తాతగారు కూడా అక్కడ ఉండడం చేత ఆయన దర్శనం కూడా పొందడం, వాళ్ళందరి యొక్క అనుగ్రహాన్ని పొంది ద్విగుణీకృతమైనటువంటి బలంతో తాను పైకి రావడం, ఇవన్నీ చెప్పాడు. దుర్యోధనుడు చేస్తున్నటువంటి ఈ కుట్రతో కూడుకున్న కార్యక్రమాలు ధర్మరాజు గారి దృష్టిలోకి వెళ్ళినప్పుడు ధర్మరాజు గారు అన్నటువంటి మాట ఆయన పరిణతికి నిదర్శనం. ఆయన ఇది నీ మనసులోనే ఉంచుకో, పైకి అనవద్దు అన్నాడంతే. అది ఆ వయస్సులో ఒక పిల్లవాడు అంటాడు అని మనం ఊహించలేని మాట. వాళ్లకున్న బలంతో వాళ్ళు కూడా ఏదైనా కుట్ర చెయ్యొచ్చు. అసలు ఏ కుట్ర చెయ్యకుండానే వాళ్లకున్నటువంటి బలంతో దుర్యోధనాదుల్ని మట్టు పెట్టేయచ్చు. లేదా ధృతరాష్ట్రుడికో భీష్మాచార్యుల వారికో వెళ్ళి జరిగినటువంటి విషయాన్ని చెప్తే దానికి ప్రత్యక్షంగా సాక్ష్యం ఉంది. కానీ ధర్మరాజు గారి యొక్క ఆలోచన సరళి
లోకానికంతటికీ ఆదర్శప్రాయం. ఆయన తన గురించి ఆలోచించడం కన్నా ముందు ఏం చేస్తాడంటే అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. అది ఆయన గొప్పతనం. సాధారణంగా నాబోటిగాడి జీవన శైలి ఎలా ఉంటుందంటే ఎంతసేపు నా గురించినటువంటి ఆలోచన, నేను ఎలా రక్షింపబడాలి, నేను ఎలా క్షేమంగా ఉండాలి, నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటాను. కానీ ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుందంటే ఆయన ఇతరుల యొక్క సంతోషాన్ని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెడితే, ఈ విషయం ధృతరాష్ట్రుడి దృష్టిలోకి వెడితే, విదురుడి దృష్టిలోకి వెడితే, భీష్మాచార్యుల వారి దృష్టిలోకి వెడితే, పెద్దలందరూ సమావేశమై దుర్యోధనాదుల్ని శిక్షిస్తే పగ మరింత పెరుగుతుంది. ఈ పెరిగిన పగతో ఏ రహస్యమైనటువంటి కుట్ర అమలు చేస్తాడో తెలియదు. తన సోదరులలో ఎవరికైనా ప్రమాదం ఏర్పడవచ్చు. అన్నిటినీ మించి ఒకవేళ దుర్యోధనుడికి ఏదైనా అపకారం జరిగిన, ఒకవేళ పెద్దలు ఏదైనా శిక్ష వేసిన పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు బాధపడతాడు. ధర్మరాజు గారి దృష్టికోణం ఎలా ఉంటుందంటే ఆయనకి తమ్ముడైనటువంటి పాండురాజు మరణించాడు. పాండురాజు మరణించాడనేటటువంటి క్లేశం నుంచి ఇంకా పెదనాన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడు పైకి రాలేదు. ఇంత శోక సముద్రంలో ఆయన ఉండగా తన బిడ్డలు, పాండురాజు బిడ్డలు ఇంత దారుణమైన స్థాయికి వెళ్ళిపోతున్నారు అన్న విషయం ఆయన దృష్టిలోకి వెడితే ఆయన దానికి మరింత నొచ్చుకుంటాడు. మరింత నొచ్చుకున్న తరువాత జరిగేటటువంటి పరిణామం ఏమిటి? ఖచ్చితంగా ధృతరాష్ట్రుడు దుర్యోధనుణ్ణి దూరం చెయ్యడు. తనని అంటే ధర్మరాజుని, ధర్మరాజు యొక్క సోదరుల్ని దూరంగా పంపించే ప్రయత్నం చేస్తాడు. తర్వాతి కాలంలో ధృతరాష్ట్రుడు అమలు చేసిన ప్రణాళిక, రాజధానిని ఇచ్చినప్పుడు ఖాండవప్రస్థం ఇచ్చాడు. పేరు తెచ్చుకుంటున్నారన్నప్పుడు వారణావతానికి పంపించాడు. దూరంగా పంపించేస్తాడు. ఇద్దరూ కలహించకూడదు అన్న వంక పెట్టి పాండవులను దూరంగా పెట్టి ప్రజలకి దూరం చేస్తాడు. ప్రజలకి దూరం చేస్తే ప్రజలకి పాండవులకు మధ్య ఉండవలసినటువంటి సమన్వయం పోతుంది. అది పోయిందనుకోండి, భవిష్యత్తులో తాను రాచరికానికి వెళ్ళే అవకాశం ఉండదు. తన గుణములు శోభించవు. తన తల్లి ఏ ప్రణాళికతో, ఏ లక్ష్యంతో, ఎంత కష్టపడి శతశృంగం నుంచి హస్తినాపురానికి వచ్చిందో ఆ ప్రణాళిక నెరవేరదు. ఇన్ని కారణముల దృష్ట్యా ఆ విషయాన్ని చెప్పడం కన్నా చెప్పకుండా గుండెల్లో దాచుకోవడం మంచిది. ఎవరో రక్షిస్తారన్న దానికన్నా వాళ్ళ 5గురు తల్లితో కలిసి జాగ్రత్త పడడం మంచిది. అక్కడే ఉండడం మంచిది. పెద్దల యొక్క సమక్షంలోనే ఉంటే కొంతలో కొంత భయం దుర్యోధనుడికి ఉంటుంది. వాడి కుట్ర బయటికి వచ్చేస్తే తెగించే అవకాశం వస్తుంది. ఎందుకంటే తండ్రి రక్షణ కొడుక్కుంది దుర్యోధనుడికి, సోదరుల బలం ఉంది, హస్తినాపురంలో ఉన్నాడు, బంధుబలగం ఉంది, పక్కన శకుని మేనమా ఉన్నాడు. ఇన్ని బలగాల మధ్యలో ఉన్నవాడు దుర్యోధనుడు. తండ్రి లేని పిల్లలు వీళ్ళు, బలహీనమైన స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టడం కన్నా బయట పెట్టకుండా నీ గుండెలోనే దాచుకో, ఎవ్వరితో పంచుకోవద్దు. ఆ ఒక్క మాట వెంటనే అని ఇది భీష్మ, ద్రోణ, విదురాది పెద్దల దృష్టిలోకి కానీ ధృతరాష్ట్రుడి దృష్టిలోకి కానీ వెళ్లకుండా జాగ్రత్త పడి వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ గురువుల దగ్గర విద్యాభ్యాసం చేసి వృద్ధిలోకి వచ్చారు అంటే ధర్మరాజు గారు ఎంత దార్శనికుడై తన తమ్ముల్ని కాపాడుకున్నాడో మనకు అర్థమవుతుంది. అది ధర్మరాజు గారి యొక్క గొప్పతనం. సహజంగా లోకంలో ఎవరైనా తన వైపు నుంచి ఆలోచిస్తారు. తన వైపు నుంచి ఆలోచించినప్పుడు వెంటనే సమస్య వస్తుంది. అది అవతల వారి వైపు నుంచి ఆలోచించారనుకోండి, తాను సర్దుకోవడానికి అవకాశం కలుగుతుంది. పోన్లే ఇలా అనుకుంటున్నారేమో, ఈ ప్రేమ భావన ఉండవచ్చు. ఇంత ఇబ్బందిని కల్పించే కన్నా నేను కొంత సర్దుకుంటే అందరూ ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. ఇంతమంది ప్రశాంతంగా ఉండడం కోసం నేను ఒక్కడిని సర్దుకున్నందువల్ల వచ్చినటువంటి అప్రయోజనం ఏమీ లేదు. ఆ పైన ఓర్పు రక్షిస్తుందే తప్ప ఓర్పు పాడు చేసేది కాదు. కాబట్టి మా మెలకువలో మేము ఉండగా మేము రక్షణ పొందుతాం. ఇప్పుడు చెప్పడం వల్ల ప్రయోజనం కన్నా అప్రయోజనం ఎక్కువ కలుగుతుంది. ఎంత మంత్రాంగమో చూడండి, ఎంత దూరదృష్టితో ఆలోచిస్తాడో చూడండి.
ఇది లెక్క కట్టడానికి ధర్మరాజు గారికి ఒక గంటో అరగంటో పట్టలేదు. మీరు భారతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా చిన్న వయస్సులో ఉన్నటువంటి ధర్మరాజు తమ్ముడు భీమసేనుడికి జరిగినటువంటి కుట్ర తెలుసుకున్నప్పుడు ఉత్తరక్షణం ప్రతిస్పందించి ఇది నీ గుండెలలోనే ఉంచుకో అని అన్నప్పుడు మీరు కొంతసేపు భారతాన్ని చదవడం ఆపి ధర్మరాజు గారు ఇలా ఎందుకు అని ఉంటాడు అన్నది ఆలోచిస్తే తరువాతి కాలంలో చాలా ఘట్టాలలో ధర్మరాజు గారి యొక్క ప్రవర్తన ఇలాగే ఉంటుంది. అలా ఉంది కాబట్టే ధర్మరాజు గారు యవరాజ్య పట్టాభిషేకం పొందగలిగాడు. అలా ఉంది కాబట్టే తన తమ్ముల్ని తాను రక్షించుకోగలిగాడు. అన్నిటికన్నా జీవితంలో చాలా చాలా గొప్ప విషయాలు ఏవి అంటే, ఒకటి ఓర్పు. ప్రతి చిన్న విషయానికి కూడా నేనింత బాధపడిపోతున్నాను, నేనంత బాధపడిపోతున్నాను, నేనింత కష్టపడిపోతున్నాను, నా కష్టాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు, మేమింత ఇబ్బంది పడుతున్నామని తన కష్టాల్ని ఒక్కదాన్నే తాను గుర్తు తెచ్చుకున్న వాడికి విరుగుడేది అంటే, అవతల వాళ్ళు తన గురించి ఆలోచిస్తున్న మంచిని కూడా జ్ఞాపకం చేసుకోవడం. నాకెందుకు లేరు, నాకు భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, విదురుడున్నాడు, ధృతరాష్ట్రుడున్నాడు అన్నాడు తప్ప నాకెవరూ లేరన్న మాట అనలేదు. చిన్న విషయాన్ని పెద్దది చేసి కలత సృష్టించవద్దు. మన జాగ్రత్త మనం తీసుకుంటే చాలు. ఇంతకన్నా హద్దు దాటితే పెద్దల దృష్టిలోకి నేను తీసుకెళ్ళక్కర్లేదు, అది వెళ్ళి తీరుతుంది. అప్పుడు నా ప్రమేయం ఉండదు. రెండు, నా భద్రత దృష్ట్యా కూడా ఇది మంచిది కాదు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఆలోచించినప్పుడు కొన్ని అత్యంత స్వల్పమైన సంఘటనలకి మనసులో పెద్ద పెద్ద స్థానాలు ఇవ్వకూడదు. ఏదో చిన్న విషయం ఉందనుకోండి, చిన్న ఇబ్బంది ఉందనుకోండి, ఆ చిన్న ఇబ్బంది కొంతకాలం ఉండాలి మనసులో, అంతేకాని శాశ్వతంగా దీర్ఘకాలం దాన్ని మనసులో ఉంచుకుని ఇక ఎప్పుడూ దానినే స్మరిస్తున్నారనుకోండి, అది ఎలా ఉంటుంది అంటే, ఏదో నిప్పు అంటుకున్న తర్వాత దాన్ని ఊది 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 మంట చేస్తే ఎలా ఉంటుందో అలా మీ మనసులో ఏర్పడినటువంటి చిన్న గాయాన్ని మరుపునకు తేకుండా రాజేస్తే, అంటే బాగా ఊది పెంచితే అది స్పర్ధలు పెరగడానికి కారణం. స్పర్ధ వలన సాధించేది చాలా చాలా తక్కువ, ప్రేమ చేత సాధించేది చాలా గొప్పది. అందుకే సర్దుకున్నాడు కాబట్టే ధర్మరాజు గారు ఇద్దరి ప్రయోజనం నెరవేరింది. పెద్దవాళ్ళు కొంత శాంతి పొందారు. వ్యాసుడు తెలుసుకున్నాడు, ముందే చెప్పాడు, గతకాలంబు మేలు వచ్చు కాలము కంటెన్నన్నాడు. జరిగిపోయిన కాలం మంచిదమ్మా, వచ్చే కాలం మంచిది కాదు. నీ కళ్ళ ముందు పిల్లలు దెబ్బలాడుకుంటారు, నువ్వు చూడలేవు అన్నాడు. ఆ ఒక్క మాట చాలు. పెద్దవాళ్ళకి అత్యంత క్లేశమేమి అంటే, తన కడుపున పుట్టిన పిల్లలు తన కళ్ళ ముందు దెబ్బలాడుకుని వాడింటికి వీడు వీడింటికి వాడు వెళ్ళనండం, వాడితో వీడు వీడితో వాడు మాట్లాడుకోనండం, ఇంకా అంతకన్నా పెద్ద శిక్ష పెద్దవాళ్లకు ఉండదు. ఆ పరిస్థితి పెద్దవాళ్ళకి రాకూడదు. దాని కొరక భీష్ముడు రాజ్యత్యాగం చేసింది, దాని కొరక బ్రహ్మచర్యం పాటించింది, దాని కొరక ఈ సామ్రాజ్యాన్ని ఇంత కష్టపడి రక్షించింది. విదురుడు రాజ్యాధికారం పొందకుండా మంత్రాంగం నెరపి కురు సామ్రాజ్యాన్ని కాపాడింది దానికోసమా? కళ్ళు లేని పెదనాన్న ధృతరాష్ట్రుణ్ణి తన తండ్రి అంత ఆదరించినటువంటి వాడా? ఆయనకి కొడుకులమయ్యుండి ఒక చిన్న విషయాన్ని మేము గుండెల్లో పెట్టుకోకుండా పెద్దది చేసి అల్లరి చేయమా? అప్పుడు ఏ లోకంలో ఉన్నా మా తండ్రి బాధపడడా? మా అన్నగారి పిల్లలు వీళ్ళు దూరమయ్యారు తప్ప దగ్గర కాలేకపోయారు, మాలా వీళ్ళు బతకలేకపోయారని మా తండ్రి బెంగ పెట్టుకోడా? ఇంత చిన్న విషయాన్ని నేను జీర్ణం చేసుకోలేనా? అది ధర్మరాజు గారి యొక్క గొప్పతనం, అది ధర్మరాజు గారి ఆలోచన సరళి. అందుకే గుండెల్లో పెట్టుకో అన్నాడు. గుండెల్లో పెట్టుకోవడం ఎందుకు? మరిచిపో అనొచ్చగా. మరిచిపోతే ప్రమాదం వస్తుంది, అవతలవాడు మరిచిపోకపోవచ్చు. ఇప్పుడు తప్పుకున్నాడు కానీ రేపు ఇంకొకటి చేస్తాననొచ్చు. కాబట్టి మరిచిపోకో, గుండెల్లో పెట్టుకో, జ్ఞాపకం ఉంచుకో. వాడి ధోరణి మంచిది కాదు అని గుర్తుపెట్టుకో. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. నువ్వు ఆటలాడడం కోసం చెట్టు మొదలు కదిపినా వాడు దాన్ని పగకి కారణంగా తీసుకుంటాడు, నీ బలాన్ని లెక్క పెడుతూ ఉంటాడు.
అందుకే నీ బలాన్ని ప్రదర్శించవలసినటువంటి సందర్భం 10 మంది పెద్దల ముందు వచ్చినప్పుడు ప్రదర్శించు. అనవసరంగా ప్రదర్శించడానికి ఉత్సుకత చూపించవద్దు. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకో. కాబట్టి మనసులో ఉంచుకో, రహస్యంగా ఉంచుకో, పైకి అనవలసిన అవసరం లేదు. ఎంత ఆలోచన చేశాడండి ధర్మరాజు గారు. ధర్మదేవతానుగ్రహంతో పెద్ద కొడుకు కావాలి అని పాండురాజు గారు అన్నాడు అంటే ఆయన సంతోషంగా ఉన్నాడు. కనీసం కొన్నాళ్ళైనా పెద్దలందరూ సంతోషంగా ఉన్నారు అంటే అటువంటి దుర్యోధనుడు ఉన్న చోట కూడా ప్రశాంతతని నెలకొల్పినటువంటి ఘనత ఎవరికి దక్కింది? ధర్మరాజు గారికి దక్కింది.